ఎందుకంటే క్రెడా అనేది కొంత భారీగా చెప్పుకోదగ్గ బాడీ అండ్ దానికి సంబంధించి అనేక రియల్ ఎస్టేట్ పెద్ద పెద్ద కంపెనీస్ అన్నీ కూడా అక్కడ వాళ్ళు వచ్చి ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటారు కాబట్టి ప్రభుత్వం నుంచి ఎవరో ఒకరు అటెండ్ అవ్వాల్సి ఉంటుంది కదా గతంలో చూస్తే. జనరల్గా కొన్నాట్లో చాలా వరకు అటెండ్ అవుతారు. ఎందుకు అటెండ్ అవ్వలేదు నేను నాకు దగ్గర రైట్ ఆన్సర్ లేదు కానీ బట్ ఏదో బిజీ షెడ్యూల్ వచ్చింది రాలేకపోతున్నాం అందుకని నేను మెసేజ్ పంపిస్తాను ఓ 10 minutes వీడియో పంపించారు. 450 years బ్యాక్ హైదరాబాద్ ఎలా ఉండేది, ఆ 450 years బ్యాక్ నుండి ఇంతవరకు అంచెలంచెలుగా ఎలా పెరిగింది అది ఆయన బ్రీఫ్ చేశారు. ప్లస్ నెక్స్ట్ ప్లాన్ ఏంటి, నా ప్లాన్ ఏంటి అనేది కూడా ఎక్స్ప్రెస్ చేయడానికి ట్రై చేశారు. ఓకే, అంటే అక్కడ చూస్తున్న రియల్టర్స్ కావచ్చు లేదంటే రియల్ ఎస్టేట్ వెంచర్స్ వాళ్ళకి లేదంటే క్రెడాయ్ మెంబర్స్ అందరికీ కూడా ఆ మెసేజ్ చూసిన తర్వాత సీఎం గారి అభిప్రాయం తెలుసుకున్న తర్వాత కలిగిన అభిప్రాయం ఏంటి, అంటే ఫీలింగ్, ఆయన ఆలోచనలు ఎలా ఉన్నాయి టువర్డ్స్ హైదరాబాద్ డెవలప్మెంట్ అవ్వచ్చు, తెలంగాణలో పెట్టుబడులకు సంబంధించి మీకేమనిపించింది? వెరీ వెరీ పాజిటివ్ అండి. నేను అదైతే కనిపించింది. ఎందుకంటే నేను ఇండియన్ ఐజీబీసీ నేషనల్ వైస్ ప్రెసిడెంట్ శేఖర్ రెడ్డి గారు ఆయన నేను కూడా ప్రెస్లో కూడా మాట్లాడాము. ఆయన క్లియర్గా చెప్పారు విజన్ ఏంటని. ఆయన కూడా చాలా ఎక్స్పీరియన్స్ పర్సన్, చాలా నాకు తెలిసి 30 years నుండి కూడా బిల్డర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా రకరకాల పొజిషన్లు ఆయన క్రెడాయిలో కూడా నేషనల్ లెవెల్ స్టేట్ లెవెల్ అన్నింటిలో పాల్గొన్నారు. సో ఈ మెసేజ్ ఈజ్ వెరీ క్లియర్. దేర్ ఈజ్ అ లాట్ ఆఫ్ బూస్ట్ ఇన్ బిల్డర్స్ మైండ్, అదైతే క్లారిటీగా కనిపించింది. మెజారిటీ ఆఫ్ దమ్ ఆర్ హ్యాపీ అండ్ మన గ్రోత్ 15 to 20% per annum ఎవ్రీ ఇయర్ పెరుగుతుంది రియల్ ఎస్టేట్లో డిమాండ్, అటు కమర్షియల్ కానీ ఇటు రెసిడెన్షియల్ కానీ మిగతా సెక్టర్ రియల్ ఎస్టేట్ సెక్టర్ ఓవరాల్గా అంతకుముందు 7, 8, 9, 10%, 10, 15, 20 కొన్ని రంగాలు కొన్ని సెగ్మెంట్లో ఎక్కువ మంది లగ్జరీ సెగ్మెంట్, ఈకో ఫ్రెండ్లీ, ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ వైపు చూపిస్తారు గేటెడ్ కమ్యూనిటీస్. రైట్. ఇంకా కమింగ్ టు అదర్ క్వశ్చన్, మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్కి సంబంధించి స్టెప్ తీసుకోబోతున్నట్లు తెలిసింది, ఎలా ఉండబోతుందంటే? అది కూడా ఒక మంచి ఇనిషియేటివ్ అండి. ఎందుకంటే మీరు ఇప్పుడు ట్రావెల్ చేస్తారో లేదు, అక్కడ ట్రావెల్ చేస్తే మనం వాసన కూడా భరించలేం. మూసీ నదిలో కార్లో వెళ్ళినా మీకు మనం అన్ని ఏసీ ఉన్నా బాగా స్మెల్ అయితే. బట్ అది సాధ్యమయ్యే పని అంటారా గవర్నమెంట్కి? ఎందుకు అంటే గతంలో కూడా ప్రభుత్వం అనేక సార్లు చెప్పింది దాన్ని టాప్ ప్రయారిటీ తీసుకుంటాము, మూసీని ప్రక్షాళన చేస్తామన్న వాళ్ళు పక్కకు జరిగారు తప్ప చేసింది లేదు. సో ఈ గవర్నమెంట్కి అంత ఈజీ టాస్క్ అంటారా? ఈజీ, నథింగ్ ఈజ్ ఈజీ మేడం, బట్ నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ ఆల్సో. ఐఎమ్ సెయింగ్ నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్, నథింగ్ ఈజ్ ఈజీ. ఏదైనా నేను ఇంగ్లీష్లో ఒక ప్రాబ్లం చెప్తాను, హార్డ్ ఎఫర్ట్స్ నెవర్ ఫెయిల్. అది ఒక సంవత్సరం బదులు ఇంకో సంవత్సరం ఎక్స్ట్రా పట్టవచ్చు. సో చెయ్యాలని ఇప్పుడు తెలుగులో ఒక సామెత ఉంది, వడ్డించేవాడు మనవాడైతే లాస్ట్కున్న మీకు పడాల్సిన మీకు పడుతుందా బికాజ్ హీ నోస్ మై సిస్టర్ ఈజ్ వెయిటింగ్ దేర్ ఆర్ మై రిలేటివ్ ఈజ్ వెయిటింగ్ దేర్. ఇది ఇంటెన్షన్, దానివల్ల గవర్నమెంట్కి లాభం వస్తుంది కాబట్టి దే మే థింక్ ఇట్. అంటే అంత ముందు వాళ్ళు అనుకున్న ప్రియారిటీస్ మారిపోయినాయి. ఇప్పుడు మనకి 100 priorities ఉంటాయి. సో రోజుకు 100 పనులు మీరు రోజు ఇవాళ చేయలేరు కదా. మన దగ్గర 100 topics ఉన్నాయి, మనం ఇవాళ 5-10 topics మాట్లాడగలం. సో వీల్ సీ విచ్ ఈజ్ ది బెస్ట్, విచ్ ఈజ్ ఇంపార్టెంట్. కొన్ని ఎలిమినేట్ చేస్తాం, కొన్ని చేస్తాం. అట్లా అంత ముందు గవర్నమెంట్ అన్నారు కానీ ప్రియారిటీలో తీసుకోలేదు. జస్ట్ ట్రై చేద్దాం అన్నారు, బట్ ఇట్ నాట్ వర్కౌట్ ఫర్ దమ్. బట్ రేవంత్ రెడ్డి గారి వరకు ఈజ్ వెరీ సీరియస్. బికాజ్ కొన్ని కంట్రీలు, కొన్ని స్టేట్లు మీకు తెలుసా ఓన్లీ టూరిజం మీద బతుకుతాయి, మీకు తెలిసే ఉండాలి. ఓన్లీ టూరిజం, వాళ్ళకి ఇండస్ట్రీ ఉండదు, వేరే ఉత్పత్తులు ఉండవు, ఇండస్ట్రీ మీద బతుకుతారు. చాలా ఉన్నాయి వరల్డ్లో. సో టూరిజం ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్ సబ్జెక్ట్. ఎందుకంటే టూరిస్ట్కి మనం ఎంత ఛార్జ్ చేస్తామో మనకు తెలుసు. సో మూసీ రివర్ ఫ్రంట్ ఒకటి ఏంటంటే దాన్ని మోడర్నైజ్, అర్బనైజ్ చేసి కొత్త టెక్నాలజీతో దాదాపు అది 50-57 kilometers లాంగ్ ఉంది. దాన్ని మొత్తం మళ్ళీ ఒక శాటిలైట్ సెంటర్లో సిటీ. ఇప్పుడు రాయదుర్గం దుర్గం చేరు అక్కడ కొండలు ఉన్నాయి, మీరు చూస్తే ఆ కొండలు కొద్దిగా డెవలప్ చేసి టూరిస్ట్ స్పాట్లో ట్రై చేశారు. చంద్రబాబు నాయుడు గారు లైట్లు అవి పెట్టేవన్నీ. సో అది చాలా చిన్న ఏరియా, బట్ ఇది కొద్ది పెద్ద ఏరియా. ఈ 57 kilometers డెప్త్ని దే ఆర్ ట్రైంగ్ టు పుట్ లేటెస్ట్ ఐకానిక్ బిల్డింగ్స్. ఐకానిక్ అంటే టవర్స్, సిగ్నేచర్ టవర్ అనేది 100 floors. మీరు సింగపూర్, మలేషియా అవన్నీ పోతే మన దగ్గర ఇంకా రాలేదు కానీ ఇప్పటివరకు 57-58 floors ఇచ్చాయి. బట్ పాసిబిలిటీ ఇస్ దేర్. అంటే FSI అనేది లేదు తెలంగాణలో, ఒక్క దగ్గరే మీకు FSI అనేది లేదు, ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ అంటారు. అంటే ఇప్పుడు మీరు మిగతా ప్లేస్కి వెళ్తే 30 floors కట్టాలి, 40 floors కట్టాలి అని లిమిట్ ఉంది. మనకు లిమిట్ లేదు. కోకాపేటలో 100 కోట్లు అవడానికి కారణం అదే. యూ కెన్ బిల్డ్ ఎంత ఎత్తి కావాలంటే కట్టుకోవచ్చు, టెక్నాలజీ సపోర్ట్ చేయాలి. కానీ బయ్యర్కి చాలా కాస్ట్లీ అయిపోతుంది. మీరు కింద 5 floors కొనుక్కుంటే ₹1 కోటి అయిందనుకోండి, 535th floor అయితే 2 కోట్లు అవుతుంది. ఫ్లాట్ సైజ్ అంతే ఉంటుంది. మీ కోరికలు లగ్జరీని ఎన్కాష్ చేయాలి. అంటే
నార్త్ ఈస్ట్ కావాలి, లేక్ వ్యూ కావాలి, హై ఫ్లోర్ కావాలి, రకరకాలు ఉంటాయి, పార్క్ పక్కనే కావాలి, క్లబ్ హౌస్ పక్కన, ఇవన్నీ ఎవ్రీ వర్డ్ ఈజ్ కాస్ట్లీ వర్డ్. చాలామంది నా దగ్గరికి వస్తారు బయర్స్, 15,000 మంది మనం ప్రాపర్టీ ఓనర్స్ చేసాం. కొంతమంది ఒక ఫ్యామిలీ వచ్చారు, డెలాయిట్ కపుల్స్, ఇద్దరు కూడా డైరెక్టర్స్, అంతా సెలెక్ట్ చేశారు. 2 కోట్ల ఫ్లాట్, స్విమ్మింగ్ పూల్ చిన్నగా ఉంది, నేను ఫ్లాట్ క్యాన్సిల్ చేశాను. మిగతా అన్ని వాస్తు అన్నీ సరిపోయి, బడ్జెట్ సరిపోయింది, రేట్ సరిపోయింది, స్విమ్మింగ్ పూల్ చిన్నగా ఉంది, నేను వద్దండి అని చెప్పింది వాళ్ళు. సో ఆల్మోస్ట్ 1 వీక్ బట్టి డిస్కషన్ జరుగుతుంది, రోజుకి గంట సేపు డిస్కషన్, కొనాలా వద్దని. లాస్ట్ టైం మా జిఎం ఎవరైతే ఉన్నారు, సార్ నా వల్ల కావట్లేదు సార్ వీళ్ళని కన్విన్స్ చేయడం అన్నారు. నా దగ్గర కూర్చోబెట్టాడు. కూర్చోబెడితే చూశాను ఒక 5 నిమిషాలు, టీ స్నాక్స్ తెప్పించి, మీరు రోజుకి ఎన్ని గంటలు స్విమ్ చేస్తారు మేడం అని అడిగా. మనం ఎందుకు చేస్తున్నాం సార్, మనం చేయం. ఆవిడ ఆల్రెడీ 45-50 ఇయర్స్ పిల్లలు కూడా పెద్దలు, జనరల్గా పిల్లల కోసం తీసుకుంటే అమ్యూనిటీస్ జనరల్గా. సో మీరు పే చేస్తున్నారు కానీ యూజ్ చేయట్లేదు. స్విమ్మింగ్ పూలు, క్లబ్ హౌస్ ఇవి పెట్టామంటే ఫ్రీగా అయితే పెట్టక మెయింటైన్ చేయాలి కదా. దానికి ఒక 5 లక్షలు 10 లక్షలు, ఇప్పుడు గేటెడ్ కమ్యూనిటీలో ఒక 10 లక్షలు 15 లక్షలు కార్ పార్కింగ్ అమ్యూనిటీస్కి అవుతున్నాయి. అంటే అప్పుడు ఆయన సార్ మీరు చేస్తారు, మన ఎస్పెషల్లీ సౌత్ ఇండియన్ లేడీస్ అసలు బయటకు రావడం అనేది ఇట్ ఈస్ నెక్స్ట్ ఇంపాసిబుల్. మనం రాము, జెంట్స్ సార్ ఇంక లేడీస్ ఏమొస్తారు. ఫైనల్లీ వీ క్లోజ్ ది ట్రాన్సాక్షన్. కొద్దిగా ఎడ్యుకేట్ చేయాలి. అవసరం దగ్గర మీరు చిన్నపిల్లలు అనుకోండి 5-10 దాని స్టిల్ యూ కెన్ టేక్. లేడీస్కి ఉంటుంది, పిల్లలకి ఉంటుంది, జెంట్స్కి వేరే ఉంటుంది. సో అట్లా ఎమ్యూనిటీస్ కోసం మనం చాలా మనీ పే చేస్తాం. సో మూసీ రివర్ ఫ్రంట్ అనేది ఈ వాంట్ టు మేక్ అనదర్ టూరిజం పాయింట్ అండ్ సీ దట్ దే జనరేట్ రెవెన్యూ. ఇప్పుడు మీరు లుంబినీ పార్క్ ఉంది, ఒకప్పుడు లేదు కదా, ఎంత రెవెన్యూ జనరేట్ అవుతుంది. అట్లా మీరు ఏ పార్క్ చూసుకున్నా ఈ రెవెన్యూ అవుతుంది. సో డబ్బులు వచ్చే దగ్గర ప్లస్ జనాలకు ఒక ఎడిషనల్ పాయింట్ అవేర్నెస్ పెరుగుతుంది. సన్ ఇంటర్నేషనల్ విజయ భేరి బ్యాచులర్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. బిఎస్సి ఫుడ్ అండ్ న్యూట్రిషన్ లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. BBA లో యూనివర్సిటీ సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్ సాధించడం కేవలం సన్ ఇంటర్నేషనల్ విద్యార్థులకే సాధ్యం. సన్ ఇంటర్నేషనల్